దేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, భర్తీ కాని ఖాళీలు మరియు నిరుద్యోగ యువత సమస్యలపై అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. పాలకులు తమ అస్తవ్యస్త విధానాలతో యువతను అస్థిర ఉపాధి, వలసలు మరియు అనిశ్చిత భవిష్యత్తులోకి నెడుతున్నారని నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మున్నా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదని, రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారంలో రాకముందు నరేంద్ర మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతని నమ్మబలికి ఈ రోజు యువతని తక్కువ చేసి మాట్లాడే విధంగా కించపరిచేట్టు మాట్లాడితే ఒక జంజి పుట్టుకొచ్చింది. ఆ జంజి పుట్టుకొచ్చి వీళ్ళు చేసిన 89 సార్లు పేపర్ లీక్ ని రోడ్డు పైన వేసి రాజీనామా చేసే పరిస్థితికి యువత మోడీ చేసిన అబద్ధ హామీలకి పాలయ్యారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే సంవత్సరం 4 లక్షల పోస్టులు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, మేము వస్తే పరిశ్రమలు తీసుకొస్తాం అని చెప్పారు. వీళ్ళు టూర్లు వేసుకుని ఫ్లైట్లలో తండ్రికి ఒక ఫ్లైట్, కొడుకు ఒక ఫ్లైట్, పవన్ కళ్యాణ్ ఒక ఫ్లైట్ వేసుకుని తిరగడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ప్రజలు నిరుద్యోగ భృతి మేము ఇస్తానని చెప్పిన వాళ్ళకి 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు, అది ఇచ్చే దాఖలాలు లేదు. చదువుకున్న వాళ్ళు కోచింగ్ సెంటర్లు తిరిగి కోచింగ్ సెంటర్లు ఫీజులు కట్టుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోరు. అదేమనంటే ఇది పెద్ద మనిషి పండుగలు చేసుకున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని సిగ్గుండాలని వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే సూపర్ 6 సూపర్ హిట్ ఇప్పుడు తాను మీరు చేసిన కోట్ల రూపాయల ఖర్చు ఎంతమంది పేదోళ్ళకి నిరుద్యోగ భృతి లాగా ఇవ్వచ్చు ఒకసారి ఆలోచించాలా. మీరు తిరిగే ఫ్లైట్ల ఖర్చు ఏ విధంగా అయిందో మీరు ఒకసారి తెలుసుకోవాలా. ఏ పనికి రాని వాళ్ళు మీరు ఎందుకు వచ్చి పక్క రాష్ట్రాలకు వెళ్ళి మీ ఫ్లైట్లలో అక్కడ ఎట్లా పరిపాలన చేసుకొస్తామంటే మీరు ఇక్కడ వచ్చిన పరిపాలన నేర్చుకుంటున్నారా? అదేమంటే మేము 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు ఉన్నవాళ్ళని చెప్పుకుని తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు యువత ఉన్న పరిస్థితిలో మీరు ఏ రోజైనా పరిశ్రమలు ఏం తీసుకొచ్చారని దానికి సమాధానం చెప్పగలుగుతారా? మెగా డిఎస్ అని చెప్పారు. మెగా డిఎస్ కేవలం 6000 పోస్టులు ఇచ్చేసి గమ్ముగైపోయారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 11,063 పోస్టులు ఉంటే దాన్ని భర్తీ చేసే దాఖలాలు లేవు. ఇలాగా ఎన్నో సమస్యల పైన యువత ఇబ్బంది పడతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అని పెద్ద మనిషి పండుగ ఫంక్షన్ చేసుకుంటారు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు కనిపించడం లేదని స్టేట్మెంట్ ఇవ్వాలా. పవన్ కళ్యాణ్ గారు మేము కానీ వస్తే నిరుద్యోగ 1000 రూపాయలు గౌరవవేతనం ఇస్తామని చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో లేదో ఏదైనా వెళ్ళిపోయారో పేపర్ స్టేట్మెంట్ అని ఇవ్వాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు ఏదైనా స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీరు స్పందించి యోగాన పాదయాత్రలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా. లేని పక్షాన రాష్ట్ర మీద ఆందోళన చేస్తాం. రేపు నెల 1వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం ఇచ్చాం. అక్కడ కూడా మీరు చేసే విధానాన్ని ఎండగడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.